నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత క్యాబినెట్ భేటీ మరోసారి నిర్వహించేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. 4వ తేదీన ఆదివారం నాడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. సో ఖచ్చితంగా కూడా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 హామీల్లో ఇప్పటికే 2 హామీలు అమలు చేసి కాంగ్రెస్ పార్టీ కొంత సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తరంలో మరో 2 అమలు పైన కూడా ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా 500కే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుపైన కూడా ఇంద్రవల్లి బహిరంగ సభలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఆ దిశగా అమలు చేసే దిశగా ప్రకటించారు. సో ఇప్పుడు అమలు చేయడం పైన కొంత ఫోకస్ చేసినట్టుగా చెప్పుకోవాలి. వాటి అమలుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలపైన క్యాబినెట్లో చర్చించి ఆమోదం జరిగే అవకాశాలు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కొంత ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు, అనేక అంశాలు కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో ఇదే తరహా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత మనకు సమాచారం అంతోంది. మరోవైపు ఖచ్చితంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహణ కూడా కొంత కత్తి మీద సాముగానే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి. సో ఖచ్చితంగా ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని, మరోవైపు 9న గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం ఉంటుంది. మరోవైపు 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది తెలంగాణ అసెంబ్లీలో. మరోవైపు 11న ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. తిరిగి 12న బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభం అయితే దాదాపుగా 5 నుంచి 6 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా కొంత క్యాబినెట్ ఇప్పటికే డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 2 హామీలు ఏదైతే తాజాగా ఇంద్రవల్లి సభలో ప్రకటించారు రేవంత్ రెడ్డి, ఆ హామీలతో పాటుగా మరిన్ని సమస్యలు, మరిన్ని అంశాలపైన కూడా కొంత క్యాబినెట్ ఫోకస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలకి, ఉన్నతాధికారులందరికీ కూడా, హెచ్ఓడీలందరికీ కూడా సిఎస్ ఇప్పటికే ఒక మెమోరాండం జారీ చేశారు. ఖచ్చితంగా కూడా మీ ఏ అంశాలపైన ప్రధానంగా చర్చించాలి, మీ శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అన్న అంశాలపైన ఇప్పటికే ఆమె ఒక నోట్ పంపించారు. దానికి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశాలు ఇమీడియట్గా తెలపండి, మోస్ట్ ఇంపార్టెంట్ సర్కులర్ లాగా ఆ సర్కులర్ పంపించారు. ఖచ్చితంగా కూడా అన్ని అంశాలు అంటే సివిల్ సప్లైస్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, విద్యుత్ శాఖ పైన కానీ కీలకంగా ఉన్నటువంటి అంశాలు, మరోవైపు ఏసీబీకి సంబంధించినటువంటి కేసుల వ్యవహారం అన్ని కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా 2వ కేబినెట్ సమావేశం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే సమావేశం కొంత సంచలనంగానే ఉండే అవకాశమే ఉంటుంది. కొన్ని నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం మీద ప్రధానంగా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చే తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ హామీలు అమలు అవుతే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోయే అవకాశం లేకపోలేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.